కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం బియ్యాలవలస శివన్నపేట గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. కూడా నమస్కారం. ఎప్పుడు కూడా మీ మండలంలో ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మీ ఊరు నుంచి స్టార్ట్ చేయడం ఆనవాయితీ కాబట్టి ఫస్ట్ మీ ఊరే వచ్చాం. ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ ఊరు వచ్చినా కూడా అప్పుడెలా ఆదరించారో అదే ప్రేమ అదే పేద ఈరోజు కూడా అదే ఆదరణ. సో మీ ప్రేమకి మీ అభిమానానికి ముందు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనేటువంటి ఒక కార్యక్రమం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, కరెంట్ వచ్చిందా తెలుసు కదా, జగనన్న పేద ప్రజల కోసం ఎంత మంచి మంచి పనులు చేశాడో మీ అందరికీ తెలుసు. మొన్న ఎలక్షన్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. చాలా గ్రామాలు ఎక్కడికి వెళ్ళినా మా ఓటు వేసాము ఏమైందన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అంత మంచి పని చేసినటువంటి జగనన్న అందులో భాగంగానే మనలాంటి వెనకబడినటువంటి ప్రాంతాలకు కూడా పేద ప్రజలకి ఉచిత వైద్యం అందాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ అనేది మన పార్వతీపురంకి శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు అమ్మఒడి ప్రోగ్రాంకి వచ్చారు కదా జగనన్న, ఆ వచ్చిన రోజు అనౌన్స్ చేశారు, గుర్తుందా? అందులో భాగంగా ఉల్లిభద్ర దగ్గర సైట్ చూడడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్, మన పెద్ద ఆసుపత్రి ఉంది కదా పార్వతీపురంలో, జిల్లా హాస్పిటల్, దాన్ని ఎదురుగుండా కడుతున్నారు చూడండి, పెద్దది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనకి ఏదన్నా మంచి వైద్యం అందాలనుకోండి, ఫస్ట్ మనకి హెల్త్ బాగాలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాము? కురుపం సిహెచ్సికి వెళ్తాము, కురుపం వెళ్తాం. అక్కడ బాగాలేదమ్మా, ఇక్కడ నుంచి మీరు పార్వతీపురం వెళ్ళిపోవాలంటారు, అక్కడ తీసుకెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి పంపుతారు? అయితే మహారాజా హాస్పిటల్ విజయనగరం లేకపోతే కేజీహెచ్ వెళ్ళిపోండి అంటారు, అంతేనా? అయితే మంచి వైద్యం అందాలన్నా లేకపోతే ఒక పెద్ద జబ్బు వస్తే డబ్బులతో కూడుకున్న వైద్యం అందాలంటే మన ఎవరం కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, డబ్బులు ఖర్చు పెట్టుకోలేం. కాబట్టి ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్కే వెళ్ళేటువంటి పరిస్థితి. మరి కేజీహెచ్ అంటే ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? దగ్గరగా 200 కిలోమీటర్లు, అవునా? ఎన్ని గంటల ప్రయాణం? 3 గంటల ప్రయాణం, 3-3.5 గంటల ప్రయాణం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడేమో పడిగాపులు కాసుకొని ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. అలాంటి కేజీహెచ్ లాంటి హాస్పిటల్ మన పార్వతీపురమే వచ్చేలాగా జగనన్న మనకి ఏర్పాటు చేశారు. మీ అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను, మీకు అర్థమయ్యే ఇదిలో ఏర్పాటు చేశారు. కేజీహెచ్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టే కదా డాక్టర్లు అందరూ మనల్ని అక్కడ పంపించేస్తున్నారు మెరుగైన వైద్యం కోసం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. జగనన్నేమో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందించి పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందించాలని ఆయన ఆలోచించాడు. కానీ చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది? అవట ప్రైవేటీకరణ చేసేస్తారట. అంటే